జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇది ఇప్పుడే చూడగానే విను. ఇది విన్న 2 రోజులకే ఈ దుర్గమ్మ నీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అమ్మపై నమ్మకం ఉంది కదా, లెక్క పెట్టుకో, రాసి పెట్టుకో. ఈ 2 రోజుల్లో ఏదో ఒక అద్భుతాన్ని ఖచ్చితంగా జరిపిస్తాను. నీ జీవితంలో నువ్వు కోరుకున్న కోరికల్లో ముఖ్యమైన కోరిక ఏదైనా జరిపిస్తాను, లేదా నా నుండి నీకు ఏదో ఒక సందేశాన్ని లేదా శుభవార్తని అందిస్తాను, లేదా నిన్ను నా వద్దకు రప్పించుకుంటాను. కుదరలేదా నేనే నీ వద్దకు తరలి వస్తాను. ఇలా ఏదైనా సరే ఖచ్చితంగా 2 రోజుల్లో ఏదో ఒకటి జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఈ దుర్గమ్మ జరిపించే తీరుతుంది. అమ్మ ఒక్కసారి మాట ఇచ్చారు అంటే, చెప్పారు అంటే దానికి తిరుగే ఉండదు అని గుర్తుపెట్టుకో. ఇదిగో, ఇది నువ్వు విన్న క్షణం నుంచే రాసిపెట్టుకో. 2 రోజుల్లో ఈ దుర్గమ్మ ఒక మంచి అదృష్టాన్ని నీకు చేరవేయబోతున్నాను. ఏ మాత్రం కూడా నువ్వు అలక్ష్యం అనేది అస్సలు చేయకు, నిర్లక్ష్యం వద్దు. ఈరోజు నీకు ఒక ముఖ్యమైన వార్త చెప్పనా? నీ మనసులో ఏదో తెలియని ఒక అలజడి నిన్ను చుట్టుముట్టేసింది. అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరు నా వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, వీళ్ళని నమ్మాలా వద్దా, వీళ్ళని నా బంధువులుగా స్వీకరించాలా వద్దా, ఇలా పలు రకాల విషయాలు నీ జీవితంలో జరుగుతున్నాయి. అలానే నువ్వు నమ్మి చేస్తున్న పని అసలు ఇది జరుగుతుందా లేదా, ఓటమి ఎదురవుతుందేమో, లేదా నేను ఓడిపోతానేమో, నష్టాలు వస్తాయేమో అని నిలకడలేని మనసుతో ఉన్నావు. అవును కదా? ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో అనేది ఏ మాత్రం కూడా తెలియక అయోమయ స్థితిలో ఉన్నావు. ఈ దుర్గమ్మ చెప్పింది నిజమేనా? నువ్వు కోరింది జరిగితేనే ఆనందంగా ఉంటాను అని అనుకుంటూ అది జరగదేమో అన్న భయంలో కూడా ఉన్నావు. అసలు నువ్వే డీలా పడిపోతున్నావు. నీలో నువ్వే కన్ఫ్యూజన్లో ఉన్నావు. దిగులు పడకమ్మా. ఎప్పుడైనా సరే నువ్వు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. ఏదైనా సరే జరుగుతుంది అని నమ్మాలి. అది జరుగునా లేదా అని కాకుండా, నాకు జరుగుతుంది, అమ్మ తెచ్చి పెడతారు, చేర్చి పెడతారు, అన్నీ మారుస్తారు అని నువ్వు ఇలా నమ్మకంగా, కాన్ఫిడెంట్గా నీ మీద నువ్వు నమ్ముకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా అది జరుగుతుంది. అలా కాకుండా జరుగుతుందా లేదా, అసలు జరగదేమో, జరగకపోతే నేనేం చేయాలి, దుర్గమ్మ నాతో ఉన్నారా లేదా, లేరేమో అని ఇలా ఎప్పుడూ కూడా నువ్వే అయోమయ స్థితిలో పడిపోవద్దు. ఖచ్చితంగా జరుగుతుంది, జరుగును, అమ్మ నాతోనే ఉన్నారు అని నువ్వు నమ్మకంగా ఉండాలి. అప్పుడే కదా ఏదైనా సరే జరుగుతుంది. చెప్పు. ఇదిగో, ఈరోజు ఉదయం లేచినప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో, ఆ సంతోషమే రేపు ఉదయానికి నీకు ఒక అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. నువ్వు ఆశ్చర్యపడేది, సంతోషించేది నేను జరిపించబోతున్నాను. ఆనందం అనే వాకిట్లో ఇక నువ్వు అడుగు పెట్టబోతున్నావు. అవునమ్మా, స్వయంగా నువ్వు నా చెయ్యి పట్టుకొని ముందుకు వెళ్ళబోతున్నావు. నీ కష్టాలకు, సమస్యలకు ఒక మంచి దారిని చూపడానికి నేను వచ్చేశాను. నిర్ణయం తీసేసుకున్నాను. ఇక దాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకు, ముందుకు వెళ్ళిపో చాలు. ఎందుకంటే వాళ్ళ మాటలేం నీకు గుచ్చుకోవు కదా. చెప్పు. ఎవరో ఏదో అన్నారని వారిని తిరిగి గాయపరచుకో. అలాంటి ఆలోచన కూడా నీకొద్దు. అలాంటి పాపం కూడా మనకొద్దు తల్లి. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, వాళ్ళను గాయపరిచి నీకున్న కర్మలను ఇంకా ఎందుకు పంచుకుంటావు చెప్పు. మరి నన్ను బాధ పెట్టిన వాళ్ళని వదిలేయాలమ్మా అంటున్నావా? ఇలా చూడు, వాళ్ళు నిన్ను గాయపరిచి, ఇబ్బంది పెట్టి, ఏడిపించి నీ కర్మలను కూడా వాళ్ళే లాగేసుకుంటున్నారు. అది నువ్వు తెలుసుకోవాలి. నీ తప్పు ఏమీ లేకపోయినా సరే నిన్ను వాళ్ళు బాధ పెడుతూ, ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నువ్వు ఏమాత్రం తప్పు చేయకపోయినా నిన్ను వేలెత్తి చూపుతూనే ఉన్నారు. ఇక వాళ్ళు నీ కర్మల్ని లాగేసుకుంటున్నారమ్మా. నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. ఎవరు ఏమన్నా సరే మౌనంగా ఉండు. ఎవరు ఏమన్నా నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలే కానీ కోపంతో ఊగిపోకు, రగిలిపోకు.
అలా కాకుండా నువ్వు వాళ్ళని తిరిగి దెబ్బ కొట్టాలి అని అనుకుంటే వాళ్ళ కర్మల్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది అని గుర్తుపెట్టుకో. సరేనా? నమ్మక ద్రోహం, ద్వేషం, అసూయ, ఇతరుల్ని దెబ్బ కొట్టడం ఇలాంటివి పెట్టుకుంటే వచ్చే జన్మలో కూడా దానికైనా బాధలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే నిన్ను ఎవరు ఏమన్నా సరే మంచినీరులా స్వచ్ఛంగా ఉండు. నీరు ఏ రంగులోనైనా కలిసిపోతుంది కదా. నువ్వు కూడా ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా వారితో స్నేహంగా ఉండు. ఎప్పుడూ కూడా నిదానంగా స్నేహంగానే ఉండు చాలు. అదే కదా నేను చెబుతూ ఉంటాను. అలా ఉంటే నీ జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇక నీకు తగిలిన గాయాలు, బాధలంటావా, వాటన్నిటిని మైమరిపించేంత సంతోషాన్ని నీకు అందించబోతున్నాను. చెప్పాను కదా 2 రోజుల్లో అదృష్టం అనేది నిన్ను వరించబోతుంది అని. అది ఏ రూపంలో ఎటు నుంచి వస్తుందో నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చే తీరుతుంది. నువ్వు నీ కంటి నిండా నీరు తెచ్చుకుని ఏడుస్తున్నావు కదా. ఎందుకు బంగారు ఇంత బాధ? ఎందుకు ఇన్ని కన్నీళ్లు? నా బిడ్డ ఎప్పుడు ఇలా పిరికి వాళ్ళ భయపడుతూ అస్సలు ఉండకూడదు. ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదిరించి పోరాడాలి. నీ ఎదుగుదల కోసం నేను ఏదైనా సరే చేస్తాను, చేయడానికి వెనకాడను. ఇక నీ కన్నీరు, దిగులు అన్నీ మాయమవుతాయి. అతి త్వరలో నీకోసంగా విజయ పతాకం అనేది ఎగరవేస్తాను. ఒక మంచి విషయం జరగాలి అంటే ఖచ్చితంగా కష్టాలను ఎదుర్కొనే తీరాలి. అప్పుడే నువ్వు ఆనందంగా, హాయిగా ఉండగలవు. నీ జీవితానికి తోడు నీడగా ఖచ్చితంగా నేనుంటాను. నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పడానికి ఈరోజు ఈ వార్తను తీసుకొచ్చాను. నువ్వు విజయానికి దగ్గరలో ఉన్నావమ్మా. ఇక ఏది చూసి భయపడకు, బాధపడకు. నీకైన మంచి పనులన్నీ కూడా ఒకటి తర్వాత మరొకటి అన్నీ జరుగుతాయి. నేను జరిపించబోతున్నాను. నీ జీవితం ఎలా అయితే ఉండాలి అనుకున్నావో అచ్చు అలానే తీర్చిదిద్దుతాను. నమ్మకంతో ఉండు, అలానే జరుగుతుంది. ఈ దుర్గమ్మ చెప్పినట్లుగానే 2 రోజుల్లో నీకు ఒక మంచి విషయం జరిగేలా చేస్తాను. అది కూడా నువ్వు ఆనందపడేలా, ఆశ్చర్యపోయేలా ఉంటుంది. ధైర్యంగా ఉండు. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉంది కదా. ఇక నీకు భయం ఎందుకు, బాధ ఎందుకు చెప్పు. కొండంత అండగా ఈ దుర్గమ్మ శక్తి నీకు తోడు ఉండగా భయపడకు తల్లి. ఆనందంగా ముందుకు వెళ్ళావు అంటే అన్నీ మారుతాయి. మార్చే బాధ్యత నాది. ఇక నిశ్చింతగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ వాక్కునైతే తీసుకొచ్చారండి. ఈరోజు దుర్గమ్మ పంపిన సందేశం మీ అందరికి నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవాని అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.